परम गुरुदेव नित्यलाभ विष्णु विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद जगद्गुरु भक्ति भयो पुरी गोस्वामी महाराज वाరి దివ్యపాదములు విదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేటి కృపా వీక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగి మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలోక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవతలకు మహతి 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 కృప. రామాయణంలోని కిష్కింధాకాండ్ వాలి మరి సుగ్రీవ తాలూకా ఆఖరికి వాలి శరీరం విడిచిపెట్టేశారు. రామచరణ దృఢ ప్రీతి కరివాలికి నతను త్యాగం సుమన మాలజిని కంఠతే గిరితనో జానైనాగా రామ్ శ్రీ రామ్ రామ శ్రీ రామ్. ఏ జీవి చనిపోయినప్పుడు చాలా దుఃఖం కష్టము, శరీరం చాలా పీడితంగా ఉంటుంది. కోటి లక్ష చూదులు ఒకసారి మనకి శరీరానికి పొడుస్తే విధానంగాను శరీరం ఎంత కష్టం అనిపిస్తుందో అప్పుడు మన ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అంత దుఃఖం అంత కష్టం ఉంటుంది మృత్యు సమయంలో. అందుకే చనిపోయిన ముందు అందరూ కంఠోపరాధం అయిపోతుంది, మాట్లాడలేరు, ఏ వస్తువు చెప్పలేరు, ఇంకా సెన్సెస్ ఉండదు, ఒకటేసారి అంత బాధ తట్టుకోలేరు చనిపోయినప్పుడు. కానీ వాలి భగవంతుడి పైన అనురాగం, భగవంతుడి పాదపద్మలోని అనురాగం రావడంతో తన శరీరము ఎలాగ ఒక పెద్ద ఏనుగు మెళ్ళలోని పూలుమాల తెగిపోతే ఏనుగుకి ఏమనిపిస్తుంది? చిన్న పుష్పహారము ఏనుగు మెల్ల నుంచి తెగిపోతే అది ఏ ప్రకారంగానూ ప్రభావం పడదు ఏనుగుకి. అలాగా వాలితల ఒక శరీరం అంత సరళంగాను అంత ఈజీగాను పోయింది. ఎందుకంటే హరి అనుగ్రహం ఉంటే కానీ మన శరీరం అంత సులభంగాను దుఃఖము క్లేశం లేకుండాను మనం విడిచిపెట్టలేము. ఖచ్చితంగాను హరి అనుగ్రహం మనకి ఉండాలి. సో హరి అనుగ్రహం ఉండాలంటే ఏం చేయాలి? ఏం తపస్సు చేయాలి? ఏం పూజ చేయాలి? ఏ పునస్కారాలు చేయాలి? హరి అనుగ్రహం ఉండాలంటే కేవలం హరికి స్మరణం చేయవలసిందే. కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ మహామంత్రంని గొప్ప బలం, శక్తి. నామ్నాకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతులు అన్ని రకాలైన శక్తి ఈ నామములు పెట్టేశారు. ఎవరైతే ఈ నామస్మరణం చేస్తారో వాళ్ళ ఇంట్లోని అన్ని ప్రకారమైన కళ్యాణం. ఇది కేవలం మన మఠముకి, మన ఆశ్రమానికి గురించి మంత్రం కాదు. ఒక్కొక్క ఆశ్రమానికి, ఒక్కొక్క సాంప్రదాయానికి, ఒక్కొక్క దీనికి నామం అని చెప్పేసి విదేశంలోని ఈ నామం హరే కృష్ణ నామాన్ని ప్రచారం అవుతూ వాళ్ళందరూ సుఖ జీవితం, ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ హరే కృష్ణ మహామంత్రంలో అంత శక్తి బలం ఉన్నది. అయితే వాళ్ళు ఈ విధానంగానూ శరీరం విడిచిపెట్టేశారు అతి హాయిగా. మరి తార ఎవరు? వాలితలకు భార్య. పాపం ఏడ్చుకుంటూ భర్త పోతే ఏ భార్యకి దుఃఖం ఉండదు. తారా దుఃఖంతో ఏడుస్తూ వచ్చారు.
భర్త తనకు శరీరాన్ని చూసి చాలా ఎంతో బాధపడతారు. నేను ముందే చెప్పాను, మా ఆయనకి నేను ఎంతో చెప్పాను, సుగ్రీవుతో మీరు వైరం పెట్టుకోకండి. సుగ్రీవుకి ఒక గడ్డి పరకలాగా తీసి పారేశాడు. ముందు సుగ్రీవుకి ఏం బలం లేక ఉండేది, కానీ ఇప్పుడు రాముడు తలకు శరణం కోరుకున్నారు కాబట్టి ఆ గడ్డి పరక కూడాను బలం వచ్చేస్తుంది. తారా చెప్తున్నారు, ఎంత బలహీనమైన వ్యక్తి అయినా, ఎంత ధనమైన వ్యక్తి అయినా, ఎంత జనహీన వ్యక్తి అయినా కూడాను, కులహీనం ఏది హీనమైనా కూడాను ఎవరైతే భగవత్ శరణంకి వెళ్ళిపోయారు అనుకోండి, అతనికి అన్ని రకాలైన బలం వచ్చేస్తుంది. ఇది మనం రామాయణం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. సుగ్రీవు అసలు వాలిని చూస్తే కొన్ని 10 కిలోమీటర్లు చూస్తే కూడా భయపడేవాడు. అన్నయ్యతోనే పెట్టుకోకూడదు, మహాపరాక్రమి అని దాగుండేవాడు. అతను యుద్ధం చేయడానికి ఎలాగెళ్ళేది, ఏ బలంతో వెళ్ళేవాడు? రాముడు బలం ఎవరిపైన ఉంటుందో ఖచ్చితంగా వారు ఏ ప్రకారంగా భయము, శోకము, దుఃఖము, కష్టము దేనికైనా ఎదుర్కోవడానికి బలం వచ్చేస్తుంది. సో అందరికీ మనకు కావాల్సింది భగవంతుడు శ్రీహరి తల్లికి బలం. సో సుగ్రీవ ఇప్పుడు రాముడు తలొక శరణంలో ఉన్నారని చెప్పాను. కాలం కూడాను తను జయించలేదు రాముడికి. అటువంటి రాముడితో మీరు వైరం తీసుకురాకుండా చెప్పినా కూడాను వినలేదు అని ఏడ్చారు. ఇప్పుడు నేను అనాథుణ్ణి అయిపోయాను అని ఏడుస్తున్నారు. అనాథ అయిపోయానని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో రాముడు కలిగిపోయారు. అరే అందరనాథ్, జగన్నాథ్, రఘునాథ్, శ్రీనాథ్, గోపీనాథ్ అంటున్నాను, ఎవరు అనాథం అవుతారు? భగవంతుడికి నచ్చపోయిన ఒకటే వస్తువు ఏంటంటే నేను అనాథుని అని ఎప్పుడు అనిసే పాపం భగవంతుడు కరిగిపోతారు. అదే నేను ఉంటుండగానే మీకు ఎలాగ అనాథం అంటున్నారు? అనాథం అనే శబ్దాన్ని భగవంతుడికి నచ్చదు. ఎందుకంటే మనం ఏ జన్మం ఎత్తినా కూడాను ఆ జన్మలోని భగవంతుడు మనతో పాటే ఉన్నారు ఆత్మస్వరూపంగా. ప్రతి జీవులని మనం కోడిగా పుట్టినా, మేకగా పుట్టినా, చేపగా పుట్టినా, కుక్కగా పుట్టినా ప్రతి జీవాత్మలోని ఆత్మస్వరూపంగా, ప్రాణస్వరూపంగా భగవంతుడు ఉన్నారు. భగవంతుడు లేకపోతే ఈ దేహము, ఈ శరీరము ఏ ప్రకారంగా పనికిరాదు. మనం దానికి ప్రాణం అని అంటాం. ఆ ప్రాణం మీరు చూసారా, కన్నారా? ఈ ప్రాణాన్ని కనగలరా? మీరు కొనగలరా? చూడగలరా? తెలుసుకోగలరా ఈ ప్రాణాన్ని? ఈ ప్రాణం ఏంటి? ఆధ్యాత్మిక జగత్తులోని ఈ గ్రంథంలోని ప్రాణానికి ఆత్మ అన్నారు. ఈ ప్రాణానికి కావాలని ఎవరు ఉంచలేరు, ఎవరు తీయలేరు, భగవంతుడు తప్ప. చెప్తున్నారు. అప్పుడు తారాకి జ్ఞానం ఇచ్చారట. ఏమిచ్చారు? తారా బికల देखी రఘురాయా దీన జ్ఞాన హరిలీనో మాయా చితి జల పావక గగన సమీరా పంచరచిత అతి అధమ శరీరా రామ్ శ్రీ రామ్ రామ శ్రీ రామ్. ఏం జ్ఞానం ఇచ్చారు? తారా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అసలు మీ భర్త శరీరం గురించి ఏడుస్తున్నారంటే ఇంకో మీ శరీరం ఎక్కడే ఉందిగా, ఎక్కడికి వెళ్ళిపోయింది మీ శరీరం ఏ అంగాల్లో ఉన్నారో చూసింటే ఆ అంగాలన్నీ ఉన్నాయి. ఇంకో ఆయన శరీరం ఈ పంచభౌతికంతో నీరు, నిప్పు, ఆకాశం, వాయువు, అగ్నితో ఈ పంచభౌతికం తలకు శరీరం ఖచ్చితంగా ఒకరోజు సో ఆ భౌతిక శరీరం పైన నువ్వు ఆసక్తి, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి ఇంకో శరీరం నీ ముందే ఉండాలి. మరి ప్రాణం అంటావా, జీవనం అంటావా, ఆత్మ అంటావా, ఇది ఎప్పుడు చావదు, దీనికి చావు లేదు. మరి దేని గురించి శోకిస్తున్నావు? ప్రాణం వెళ్ళిపోయిందని నువ్వు ఏడకూడదు. ఎందుకంటే ప్రాణం ఎప్పుడు చనిపోదు, ఆత్మ ఎప్పుడు చనిపోదు. అది నిత్యం, శాశ్వతం, పురాణం. నా హన్యతే హన్యమాన శరీరే దేహినోస్మిన్ తథా దేహే కౌమారం జౌవనం జరా
తథా దేహాంతర ప్రాప్తి ధీరస్ తత్ర నో ముహ్యతే. ధీరస్ అంటే ఏంటి? జ్ఞానం. తత్ర నో ముహ్యతే, అటువంటి వ్యక్తులు మోహం అవరు. దేనిపైన మోహం అవరు? ఈ శరీరం పౌరు. ఎందుకు శరీరం పైన మోహం? ఎలాగా ఒక వ్యక్తి కౌమారం, యౌవనం, జర. కౌమారం అంటే ఎప్పుడు పిల్లలుగా ఉంటారు, దాని తర్వాత యవ్వనం అవుతారు, దాని తర్వాత వృద్ధ అవుతారు, దాని తర్వాత మృత్యు చెందుతారు. మళ్ళీ దేహాంత ప్రాప్తి, మళ్ళీ దేహం అంతమైన తర్వాత మళ్ళీ ఒక దేహాన్ని పొందుతారు. మళ్ళీ ఆ దేహంలోని కౌమారం, యౌవనం, జర, మళ్ళీ ఒక దేహం పొందుతారు. ఇది ప్రాసెస్. ఇటువంటి ప్రాసెస్ని ఎలాగ కౌమారం ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఉన్నాను, చిన్నప్పటి నుంచి యవ్వనంకి వచ్చాం. ఓహో నేను యవ్వనం అయిపోయాను అని ఏడుస్తాం మనం. యవ్వనం అని చెప్పేసి దుఃఖపడతావా, శోకం అవుతావా? లేదుగా. యవ్వనంకి వచ్చామని చెప్పేసి మనం స్టైల్ కొడతాం, ఇంకొద్దిగా ఎక్కువ తింటాం, ఇంకొక ఫోజు కొడతాం, ఇంకా బోల్డ్ ఉన్నాయి. యవ్వనం నుంచి వృద్ధ అయిపోయి ఏడుస్తావు, నేను వృద్ధ అయిపోయానని చెప్పేసి. పెద్దవాడిని నేను ఇంటికి పెద్దని, వయసుకి పెద్దలని, నేను ఆ విధానం ఉండాలి అనే పద్ధతిగా వచ్చేస్తుంది. యవ్వనం అయిన తర్వాత చనిపోయడం కూడాను అలాగే సాధ్యం. దాని గురించి చేయడం అవసరం లేదు. ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ మనకి జన్మం ఉంటుంది. దేహాంతర ప్రాప్తి, దేహం అంతం అయిన తర్వాత ఇంకోసారి ప్రాప్తి అవుతుంది. తత్ర నోముయ్యతే ధీరస్, జ్ఞానిలు దాని గురించి శోకం కానీ దుఃఖం కానీ పొందరు అని తారాకి అనేక జ్ఞానం ఇస్తున్నారు. ఒకవేళ ప్రాణం గురించి పడితే ప్రాణం ఎప్పుడు చనిపోదు. నో హన్యతే హన్యమాన శరీరే. మళ్ళీ అంటున్నారు నో హన్యతే హన్యమాన. ఇది దీనికి ఎవరు చంపగలరా? శరీరం విడిచిపెట్టినప్పుడు దీనికి చావును. నో హన్యతే హన్యమాన. ఒకవేళ శరీరం చనిపోతుంది కానీ ఇది ఎప్పుడు చనిపోదు. నో హన్యతే హన్యమాన శరీరే. శరీరం చనిపోతే ఆత్మ ఎప్పుడు, ప్రాణం ఎప్పుడు, జీవుడు ఎప్పుడు చావడు. సో దేని గురించి శోకిస్తున్నావు తారా అని చెప్పేసి చెప్పారు. ఈ విధంగా జ్ఞానం ఇవ్వడంతో తారా నేరుగా వెళ్ళి రాముడి తరగ పాదపద్మాలను శరణం కోరుకున్నాడు. నన్ను రక్షించండి, కాపాడండి. చూడండి, తారా ఎప్పుడైతే శరణం కోరుకున్నారో తారాకి అహల్యాకి ఇచ్చిన, సవరికి ఇచ్చిన భక్తిని ఇచ్చారట. భక్తిని ప్రదానం చేయరు ఎవరికి? తారాకి. భగవంతుడు అన్ని వస్తువులు మీకు ఇస్తారు, ఏది కావాలో అది ఇస్తారు. ధనము, ఐశ్వర్యము, మానము, సన్మానం, ప్రతిష్ట, ఇల్లు, వాకులు, భార్య, పిల్లలు అన్నీ ఇస్తాడు. కానీ భక్తి ఇవ్వడం, అతను పాదపద్మాలని భక్తి ఇవ్వడం ఇది గగనం. మీరు ఏది చేసినా కూడా భక్తి ఇవ్వరు, చాలా కష్టం. ఎందుకు భక్తి ఇవ్వరు భగవంతుడు? ఒకవేళ భగవంతుడు మీకు భక్తి ఇచ్చారనుకోండి, భగవంతుడు ఆధీనస్థం అయిపోతారు. అహం భక్తాధీనం. భక్తుడు ఎలాగ ఆడతారో ఆడిస్తాడో అలాగ భగవంతుడు ఆడవలసిందే. యశోదాతుడిని ఎలాగ ఆడిపించారో అలాగ ఆడే. కర్ర పట్టుకొని కొడదామన్నా కూడాను పరిగెడుతున్నారు. అరే అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు కర్రను చూసి భయపడుతుంది. ఎంత పెద్ద రాక్షసుడు, పూతన, అఘాసురు, బకాసురు, కంసుడు ఎవరికి భయపడలేదు. ఇంత చిన్న బెత్తం పట్టుకున్నారు ఎవరు? అంత పెద్ద మహాభారత యుద్ధం చేసేసారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ద్వారకాలోనే వెళ్ళిపోయారు. ఇంత చిన్న బెత్తం పట్టుకొని పరిగెడుతున్నారు. అమ్మో నాకు యశోద కొట్టేస్తుందని. ఎందుకు? భక్తాధీనం. భక్తులు ఏ విధంగా ఆడిపిస్తారు ఆ విధంగా ఆడడానికి భగవంతుడు తన ఒక తోక భక్తులతో చేతిలో ఉంటుంది. ఎలాగ ఆడిపిస్తారో అలాగ ఆడిపిస్తారు. అందుకే భక్తి ఎంత సరళంగా ఎప్పుడు ఎవరు అందరికీ. కానీ వాస్తవంగా ఏ జీవుడు, ఏ మనిషి కూడాను భగవంతుడికి భక్తి కావాలని ఎప్పుడు రారు. ధనం కావాలి, ధనం దేహి, జ్ఞానం దేహి, వైరాగ్యం దేహి, ఐశ్వర్యం దేహి, సుఖం దేహి, ఇటువంటివి కావాలి అని అంటారు తప్ప స్వామి నీ పైన, నీ పాదం పైన అనురాగం కావాలని ఎవరు అడిగారు? వాలి అడిగారు చనిపోయినప్పుడు. స్వామి జన్మం నా ధనం నా సుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జననీశ్వరే భవతా భక్తి రహేతతి త్వయి. చైతన్య మహాప్రభు శిక్ష, టీచింగ్స్.
ధనమొద్దు, జనమొద్దు, ఐశ్వర్యద్దు, ఏ వద్దు, నాకేం కావాలి? జన్మంతుడు మీ భక్తి కావాలి. ఈ జన్మం కాదు, ఎన్ని జన్మలు నేను పొందినా కూడాను నీ తలొక భక్తి కావాలి. ఇది ఎవరు అడుగుతారు చెప్పండి? ఇది మన శాస్త్రం రాస్తుంది. ఇది మన చైతన్య మహాప్రభు ఫిలాసఫీ. స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంగా వచ్చేసి మనకి శిక్ష. జీవుడికి భగవంతుడి దగ్గరికి వచ్చి ఏం అడగాలో కూడా తెలియదు. అందుకే మంద సుమంద మత్తయో మంద భాగ్య ప్రదత చెప్తున్నారు. ప్రాయేణ అల్ప ఆయుష సభ్య కళే అస్మిన్ యుగే జన మంద సుమంద మత్తయో మంద భాగ్య ఉపద్ధత. ప్రాయేణ అల్ప ఆయుష, చాలా తక్కువ ఆయుష్ మన కలియుగంలో. ఎప్పుడు చనిపోతామో తెలియదు. అరే నిన్న బాగుండేది, వీళ్ళ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేవాడికి హార్ట్ అటాక్ అయిపోయింది. అరే 4 days బిఫోర్ చూసాను, ఈరోజు క్యాన్సర్ 4th స్టేజ్. ఏంటిది? ప్రాయణ అల్ప ఆయుషం. మన ఆయుష్ అంత తక్కువ, ఎప్పుడు మనం పోతామో తెలియదు, చెప్పలేము. ముందైతే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత వృద్ధాపం అయిపోయిన వరకు ఖచ్చితంగానూ బతుకుతుండేది, ముసలోళ్ళే చనిపోతుండేది. ఇప్పుడు యవ్వనము, కొవ్వారము, చిన్నపిల్లలు చావాలని చెప్పలేము, పెద్దోళ్ళు యువతుల్లో చావాలని చెప్పేసి చెప్పలేము. ఎవరు చేస్తారు, ఎవరు చావలేదని చెప్పేసి మనం చెప్పలేము. ఏ శరీరంలోని ఎటువంటి వయసులో కూడా మనకు చావు వస్తుంది. చావుకి ప్రకారం గ్యారంటీ లేదు. మరి ఏంటి? మంద సుమంద మత్తయో. మరి మనం నడిచే తోవగలను తప్పుతోవ. పోనీ కరెక్ట్ తోవ నడుస్తున్నావా? తప్పుతోవలోనికి వెళ్ళి ఎవరైనా గమ్యాన్ని చేరుకోగలరా? మనం శ్రీకాకుళంకి వెళ్ళాలి, కానీ మనం రివర్స్కి వెళ్తున్నాం, విశాఖపట్నంకి వెళ్తున్నాం. విశాఖపట్నం రోడ్డుకి వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళాలంటే దొరుకుతుందా? లేదు. మనిషి తాలూకా శరీరంలోని గమ్యం ఏంటి తెలుసా మనకి? మనిషి శరీరం పొంది మన గమ్యం ఏంటి, మన ఎయిమ్ ఏంటి, మన యాంబిషన్ ఏముండాలి, మన టార్గెట్ ఏముండాలి తెలియదు ఎవరికి. అదే మందమత్తయో. మందమత్త అంటే మందబుద్ధి. మందబుద్ధి అంటే ఏంటి? అల్ప జ్ఞానము, అల్పబుద్ధి. మనం నో డౌట్ చతురమే డబ్బు సంపాదించడానికి. ఎత్తుకు పై ఎత్తేసి ఇల్లులు, ప్రాపర్టీసులు, వీరికి మోసం చేసి, వాళ్ళకి కష్టం ఇచ్చి, వాళ్ళకి దుఃఖం ఇచ్చి, ఎత్తుకి పై ఎత్తేసి మనం ప్రాపర్టీస్, మానవ సన్మానం, పదవి ఏదో పొందవచ్చు. కానీ సత్మార్గానికి వెళ్ళడానికైతే మనం చాలా మందబుద్ధి, మనకి తెలివి లేదు, జ్ఞానం లేదు. సో విధానంగాను తారాకి రామచంద్రమూర్తి అపూర్వమైన భక్తిని ప్రసాదించి ప్రగట సోతను तव आगे सोवा जीव नित्य के ही लोगी तु न रोवा उपजा ज्ञान चरण तब लागी लीने से परम भक्ति परमागी. परम भक्ति नी అహల్యాకి ఇచ్చిన భక్తి, శబరికి ఇచ్చిన భక్తి తారాకి ప్రసాదించారట. ప్రసాదించి రామచంద్రమూర్తి ఈ తారా సత్యవనానికి అయిపోతుండేరు. సతి అంటే తెలుసా? భర్త చనిపోతే భర్త దగ్గర ఆ చితాగ్నిలోనే భార్యను చనిపోతుండేరు. సతీదాహ ప్రథ అంటారు దీనికి. దాహ అంటే కారణం. సతీదాహ ప్రథ ఉండేది మన భారతదేశంలోని. కానీ చనిపోవద్దు అని చెప్పేసి రాముడు తారాకి రాజమాత అని పదవి ఇచ్చారు. ఆ రాజ్యంలోని కిష్కింద రాజ్యంలోని రాజమాత అనే పొజిషన్లో ఇచ్చారు. మరి సుగ్రీవుకి ఏమి ఇచ్చారు? రాజు. సుగ్రీవుకు రాజు చేశారు. మరి అంగదికి యువరాజుగా పదవి ఇచ్చారు. మరి రాముడికి సుగ్రీవుకి చెప్తున్నారు, రాజమాత ఆజ్ఞ లేకుండా మీరు ఏ ప్రకారంగా కార్యం చేయాలి అంటే ఎవరు? వదిన. మరి చెప్తున్నారు, వాళ్ళకి మీ తండ్రి
మీ తండ్రికి ఎలాగైతే దాన సంస్కారం చేస్తారో ఆ విధానంగా మీ అన్నయ్యకి దాన సంస్కారం చెయ్యాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. వాస్తవంగా అన్నయ్య తండ్రి సమానం, వదిన తల్లి సమానం. ఆ వదిన కూడాను వాళ్ళ తాలూకు ఏమవుతారు, తమ్ముడు తాలూకు భర్త తాలూకు తమ్ముడు మరిదికి కూడాను కొడుకు స్వరూపంగా చూసుకోవాలి. ఇటుపక్క వదిన కూడాను తన మరిదికి కొడుకు రూపంగా చూడాలి, మరిది కూడాను వదినకి తల్లి స్వరూపంగా చూడాలి. ఇది మన శాస్త్రం. అందుకే రాముడు చెప్తున్నారు స్వయంగా, చూడండి సుగ్రీవుకి, మీ అన్నయ్యకి మీ తండ్రి తలక ఎలాగ చేస్తావో అంతిమ దాన సంస్కారాలు ఆ విధానంగా చేయాలి. మరి వదినికి రాజమాత పదవి ఇవ్వాలి. తనకి నువ్వు కన్సర్న్ చేసే నువ్వు రాజ్యాన్ని అన్ని విధానంగాను రాజమాత అని పదవి ఇచ్చేసి నువ్వు ఏ ప్రకారంగా అడగవు చేయవు, నువ్వు ఇష్టానుసారంగా రాజ్యం చేస్తావంటే అవదు. రాముడు చూడండి, రాముడు తన ధర్మ నీతి, రామాయణాన్ని ప్రతిదీ నేర్చుకోవాల్సిందే, ప్రతి ఘటన నేర్చుకోవాల్సిందే. అన్నయ్య చనిపోతే వదిన ఏ మూల పడి ఉంటారు, ఎవరు అడగరు చేయరు. అందుకే రాముడు తెలుసుకొని నువ్వు రాజమాతాన్ని అన్ని విధాలుగా సంప్రదించి నీ రాజ్యభారాన్ని నువ్వు రాజత్వం చేస్తావు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది రామాయణం, ఇది రాముడు తలొక నీతి. అందుకే రాముడికి మర్యాద పురుషోత్తముడు అని చెప్పేసి చెప్పారు. ఎప్పుడు ధర్మాన్ని ఆశ్రయించే లేదు, ఒక్క ఆవగింజంతా ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అన్ని రంగాల్లోని అన్ని ఏ యాంగిల్లో చూస్తే కూడా రాముడు ధర్మాన్ని విచ్చుతం అవ్వలేదు. మర్యాద పురుషోత్తముడు. సో విధానంగా బాధ్యత ఇచ్చి రాముడు చెప్పారు, మీరు వెళ్ళి రాజ్యం వేలండి అని చెప్పడంతో సుగ్రీవు ఏడుస్తూ కాలు మీద పడిపోయారు. ఎవరి కాలు మీద? రామచంద్రమూర్తి కాలు. స్వామి, ఈ రాజ్యము ఈ రాజ్య పదవి మీరు నాకు ఇచ్చారు కాబట్టి మీరే స్వయంగా నాకు రాజతిలకం చేయాలి అని రాముడికి ప్రార్థన చేశారు, ప్రార్థన చేశారు. చేయడంతో రాముడు అన్నారు, నేను 14 సంవత్సరాలు తాపస్వేష్ విశేష ఉదాస, నేను తాపస్వేషలో ఉన్నాను. ఏతలొక నగరం కానీ ఏతలొక రాజ్యాన్ని కానీ నేను వెళ్ళకూడదు, నేను వనంలోనే ఉండాలి. నా బదులు లక్ష్మణ్ వస్తారు, మీ రాజాభిషేకం చేస్తారు అని చెప్పేసి లక్ష్మణ్కి పంపించాడు. రాముడు వెళ్ళే, ఎందుకంటే ఏ రాజ్యంకి వెళ్ళకూడదు, ఏ నగరానికి వెళ్ళకూడదు, వనంలోనే కేవలం ఉండాలని చెప్పేసి. చూడండి, 14 సంవత్సరాల తర్వాత వనవాసం కూడాను మర్యాద ఉల్లంఘనం చేయలేదు అని లక్ష్మణుడు పంపిస్తూ లక్ష్మణుడు వెళ్తున్నారు. లక్ష్మణ తురత బలాయే పురజన విప్ర సమాజ రాజు దీన సుగ్రీవక అంగత కహి జుబరాజ రామ సియ రామ రామ సియ రామ. పురోహితుల్ని బ్రాహ్మణుల్ని అందరిని పిలిపించి రాజ దీన సుగ్రీవ రాజ పదవిలోని రాజు సింహాసనంలోని కూర్చోబెట్టి అంగదికి యువరాజుగాను కూర్చోబెట్టి అక్కడ అంతా అభిషేకం చేసి మళ్ళీ లక్ష్మణుడు వచ్చారు. మళ్ళీ చెప్తున్నారు, అంగద సహిత కరహుతున రాజు సంతత హృదయ ధరెను మమ కాజు. ఇది ఇంపార్టెంట్. చెప్తున్నారు, సంతత హృదయ ధరహు మమ కాజు. రాముడు చెప్తున్నారు, మీరు అంగదతో సహా మీరు రాజ్యాన్ని వేలండి, కానీ ఒకటి సంతత హృదయ ధరేను మమ కాజు, నా కర్తవ్యాన్ని నువ్వు ఇప్పుడు విడిచిపెట్టకూడదు, మీరు హృదయంలోనే ఉంచుకోవాలి. ఏంటి మమ కాజు అంటున్నారు, నా కార్యం. ఏంటి కార్యం? సీతా అన్వేషణ తాలూకు కార్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, నువ్వు హృదయంలోనే పెట్టుకోవాలి. సీత అంటే ఎవరు? భక్తిదేవి. భక్తిని ఎప్పుడు నువ్వు విడిచిపెట్టకూడదు అని చెప్పారు. నువ్వు అంగతో సహా రాజ్యాన్ని వేలు, కానీ నువ్వు భక్తిని ఎప్పుడు నీ హృదయం నుంచి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. నా కార్యము భగవంతుల యొక్క సేవ, భగవంతుల యొక్క కార్యము అంటే ఏంటి?
భక్తి. ప్రేమమయ సేవ, భగవంతుడికి ప్రేమమయ సేవ అనేదే భక్తి. సో ఆ సేవని, నా కార్యాన్ని ఎప్పుడు మీరు మర్చిపోకూడదు అని చెప్పి చబ సుగ్రీవ భవన ప్రియాయే రాము ప్రవరశన గిరి పరఛాయే. అంగత్తో సహా సుగ్రీవంది భవనానికి వెళ్ళిపోయారు, రాజభవనానికి వెళ్ళిపోయారు. ఇటుపక్క రామచంద్రమూర్తి లక్ష్మణుడు ప్రవరశన అని ఒక గిరి, ప్రవరశన అని ఒక కొండ పైన వెళ్ళిపోయారు. రాముడు ఇటుపక్క వచ్చేసారు, వాళ్ళు అటుపక్క వెళ్ళిపోయారు. రామచంద్రమూర్తి అప్పుడు శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాసం అంటారు. ఈ చాతుర్మాసం అనేది ఏ మాసం అంటే చాలా వర్షాకాలం. రాజులు కూడాను బయటికి రారు యుద్ధం చేయడానికి. ఏ రాజులోని రాజ్యం ఆక్రమణ కూడా చేయరు, ఒక రాజు పైన ఒక రాజు ఆక్రమణ కూడా చేయరు. వర్షాకాలంలో ఆ రాజ్యంలోనే ఉంటారు. మరి వ్యాపారస్తులు కూడా ఎక్కడికి వెళ్ళరు. రోడ్లు గట్ట నీళ్ళు పడిపోతుంది, సామాన్లు పాడైపోతాయని ఎక్కడికి వెళ్ళరు వ్యాపారస్తులు. సాధువులు మహాత్ములు కూడా ఎక్కడ చాతుర్మాసంలో ఒక దగ్గరే ఉండి కూర్చొని భజన చేస్తారు. ఎందుకు? సాధువులు మహాత్ములు విచరిస్తుంటారు చుట్టూ జ్ఞానాన్ని ప్రసాదించడానికి. కానీ వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరు, ఒకటే జాగాలన్నీ కూర్చొని చాతుర్మాసం వ్రతం చేసుకొని సాధన చేస్తారు. భిక్షుకులు, అడుగు తిన్నోళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరట. వర్షాకాలం అంటే అంత భయంకరం. ఎక్కడికి వెళ్ళినా కూడాను వర్షంతో ప్రమాదం ఉండేది కాబట్టి ఎవరికి అక్కడికి వెళ్ళేవారు కాదు. ఇవి నలుగురు. అందుకే ఎవరి దగ్గర ఉండి భజన సాధన చేస్తుంటారు. కానీ ఇప్పుడు రామచంద్రమూర్తి ఈ వర్షాకాలాన్ని అనుసరిస్తూ ఆ ప్రవర్షణ గిరి దగ్గర ఉన్నారు. మరి సుగ్రీవ అంగద్తో సహా కిష్కింధ రాజ్యాన్ని వేలుతున్నారు. 1 నెలలు 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయిపోయింది. ఒక్క నాడు కూడా నన్ను పక్కనే, దూరం కాదు, ఒక అడుగు వేస్తే ఖచ్చితంగాను రాముడి తరపు దర్శనాలు. 4 నెలలు సుగ్రీవాట రాలేదు. రాముడి ఎలాగున్నారు, కుటీరి ఉన్నదా లేదా, మీరు తిన్నారా లేదా, మంచి చెడ్డ లేదు. ఎందుకు? దొరికిపోయిందిగా నాకు కావాల్సింది. మనం భగవంతుడి దుఃఖం అయితే వస్తాం మనం భగవంతుడి దగ్గరికి. మనకి ఏదైతే దొరికిపోయిందో, ఉద్యోగం కావాలి అని చెప్పేసి చాలామంది రోజు దండం పెట్టుకుంటారు, నాకు స్వామి ఉద్యోగం కావాలి. ఉద్యోగం అయిపోయిన తర్వాత మరి వస్తాయండి. ఎక్కడ డ్యూటీ టైం అయిపోయింది, నాకు గుడికి వెళ్ళిన సమయం ఉండదు. వ్యాపారం నష్టం వస్తే నష్టం అయిపోయింది చెప్పేసి ఏడ్చుకొని గొల్లు పెట్టుకుని భగవంతుడికి కొబ్బరికాయలు కొడతారు, దీపం ప్రదక్షిణాలు అన్నీ చేస్తారు. వ్యాపారం ఎప్పుడైతే మంచిగా రన్ అయిపోయిందంటే మరి సమయం ఉండదు, బిజీ షెడ్యూల్ అయిపోతుంది. ఎక్కడ ఉన్నదండి భగవంతుడి దర్శనం చేస్తున్నానికి అయిపోయింది. వివాహం అవ్వలేదని చెప్పేసి, పిల్లలు పుట్టలేదని చెప్పేసి, లేకపోతే వ్యాపారం అని చెప్పేసి, ఏది ఒకటి చెప్పమా, భగవంతుడు దుఃఖం ఇచ్చి మనకు అనుగ్రహం చేసే విశేషమైన అనుగ్రహం ఏంటంటే దుఃఖం. మనకి ఈరోజు దుఃఖం లేకపోతే మనం ఒక నాస్తికుడిగా తయారవుదు, రాక్షసుడిగా తయారవుదు. ఎక్కడో రోడ్డు మీద తిరుగుతూ లేకపోతే ఇతర పనులు చేస్తూ దుఃఖం లేకపోతే. ఈరోజు ఎంతో కొంత మానసిక దుఃఖమో, శారీరక దుఃఖమో, లేకపోతే ఏదో ఫైనాన్షియల్ దుఃఖమో ఏదో ఉండడం వల్ల మనం ఈరోజు అట్లీస్ట్ భగవంతుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని కూర్చొని కథో కీర్తనో లేకపోతే ఏదో విన్నపం చేస్తున్నాం. ఆ దుఃఖం లేకపోతే మనం వింటాం ఎవరి మాట? మనం ఏమో ఒక నాస్తికుడిగా రాక్షసుడిగా తయారవుతాడు మనిషి. నేనే భగవంతుడు అంటాడు, ఇంకా నాస్తికుడు కాదు. అంటే ఏమంటారు హిందీలోని, హం బ్రహ్మ హంసే బడా కోయి నహీ, హం కిసీ సే కమ్ నహీ. నేను తక్కువ కాదు, నాకంటే పెద్ద ఎవరు లేదని. దుఃఖం ఇచ్చి భగవంతుడు మనకి అత్య అనుగ్రహం చేశాడు. ఎవరిపైన హరి అనుగ్రహం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా దుఃఖం ఉంటుందట. దుఃఖంతో మనకి ఏదైతే భగవంతుడి పైన అనురాగం అనుకోండి, భగవంతుడి దర్శనం అనుకోండి, భగవంతుడి యొక్క భక్తి అనుకోండి ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా సుఖం ఉన్నది, సౌకర్యం ఉన్నదంటే గుడికి ఎవరు వెళ్తారు? టైంపాస్ చేయడానికి ఎవరో ముసలి వయసులోనే వెళ్ళాలి. 60 సంవత్సరాలు చేసిన పని ఎందుకు 20 సంవత్సరాలు చేస్తావు అంటారు. దుఃఖం లేకపోతే ఎవరు గుడికి వెళ్తారు?
రిటైర్డ్ అయిపోయిన తర్వాత మనం చేసే భక్తి ఏంటి? రిటైర్డ్ అయిపోతే భగవంతుడికి రావాలి మనం. మీ సాంసారిక పనులే మీరు చేయలేరు. రిటైర్డ్ అయిపోతే భగవంతుడి భక్తి చేయగలరా మీరు? ఉద్యోగం చేయలేరు, సద్యోగం చేయలేరు, వ్యాపారం చేయలేరు, సంసారం చేయలేరు. అప్పుడు మీరు భక్తి చేయగలరా? అది అవుతుంది సాధ్యమా? భక్తి ఎంత సరళం అనుకున్నారా? చిన్నప్పుడు నేను చేస్తేగా భక్తి దొరుకుంటుంది. ఇంకా ముసలి వయసులో మనం భక్తి చేయమంటారు. భక్తి మార్కెట్లో దొరికిన కాయగూరలో, లేకపోతే ఇది గోల్డ్ అనుకున్నారా, లేకపోతే ఇంకా ఇది అనుకున్నారా పొందడానికి? బహుజన్మే కొరి శ్రవణ కీర్తన తథాపి నపాయే భక్తి, హరిభక్తి. అప్పుడు కూడా మనకి భక్తి దొరకదు. బహుజన్మ కొరి శ్రవణాది కీర్తన, అనేక భజన సాధన చేసి కూడాను, అనేక జన్మం పొంది కూడాను మనకి భక్తి దొరకదు. మన 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిన తర్వాత భక్తి చేసేద్దాం అనుకుంటారు. సాధ్యమైన వస్తువు ఇది కదాచిత్. 4 నెలలు అట్లీస్ట్ ఏకాదశి వెళ్ళినా బాగుండు. అట్లీస్ట్ 8 ఏకాదశి వెళ్ళి దర్శనం చేసుకున్న రాముడు, మీరు వచ్చారు, నీ గురించి నాకు ఇవాళ రాజు వచ్చింది. రాజు ఎక్కడ దాగుండేవారండి పాపం. వృషముఖ పర్వతులని మూల దాగుతుంది. వృషముఖ పర్వతులని దాగోని అక్కడికి తెలుసు బాలి రాలేడు, అయినా కూడా భయంతో బతికేవాడు. అటువంటి వ్యక్తికి రాజ్యం ఇచ్చి, వాళ్ళు స్త్రీ కూడాను అపహరణం చేసేసారు. వాళ్ళు స్త్రీ ఇచ్చి, రాజ్యం ఇచ్చి, సుఖం ఇచ్చి, రాజుగా కూర్చోబెట్టారు, అన్ని ప్రకారంగా సౌకర్యం ఇచ్చారు. ఒక్కనాడు మాట వరుసగా అతనికంట మెయిలు శబరి లేనివాడి పేదవాడు పండు ఇచ్చింది అట్లీస్ట్ తినవని రాముడికి. కేవట్ ఎంతో సేవ చేశాడు, ఏమీ లేకపోయినా పాపం పడవతోని సేవ చేశాడు. దానికి మించింది జటాయు, ఎంత సేవ చేశారు. గుహు, నిషాదరాజు గుహు పళ్ళు ఇచ్చారు. కడుపుండకి తిన్నారంటే 14 సంవత్సరాలని గుహు ఇచ్చింది. పళ్ళు, కందమూల ఫలాలు అన్నీ ఇచ్చాడు, రెడీ చేసుకుని ఇచ్చాడు. వాళ్ళు తినండి మీరని. ఇంత లేని వాళ్ళు పేదవాళ్ళు ఇచ్చారు రాముడు తప్ప. రాజుగా పొంది నువ్వు రాజుగా ఉండి ఒక్కరోజు భగవద్గీత పోనీ నువ్వు ఇవ్వకపోయినా కూడా నువ్వు ఎవరితో పంపించేవా? నువ్వు రాముడికి ఏం కావాల్సి వస్తుందో చూడండి, పళ్ళు, పండు, కాయో. అడవిలో ఉంటున్నాను, నీకు అన్నీ తెలుసు, ఎక్కడ ఏముంటున్నాయి అందజేయండి రాముడికి. ఒక్కనాడు పట్టించుకోలేదు. 4 నెలల తర్వాత రాముడు బాధపడుతున్నారట. ఏమని బాధపడుతున్నారు చెప్తున్నారు. బాధపడుతున్నారు రాముడు. లక్ష్మణ్ చూడు, 4 నెలలు అయింది, ఇప్పటికొచ్చి సుగ్రీవు మనకి మన తాలూకా ఏ ప్రకారంగా పట్టించుకోలేదు మనకి. కతహు రహో జో జావతి హోయి तात जतन करि आनव सोई सुग्रीव सुधि मोरि विशारी पाव राज कसपूर नारी राम सिया राम राम सिया राम చెప్తున్నారు. సుగ్రీవ సుధి మోరి బిసారి. సుగ్రీవ నా తాలూకు సేవ భక్తి మర్చిపోయాడు. పావ రాజ పూర నారి, రాజ్యము నారి స్త్రీ పొందాడు కాబట్టి ఆ భోగ విడాసులు ఉన్నాడు, నాకు మర్చిపోయాడు. లక్ష్మణ్ అంటారు నేను అందుకే చెప్పాను, ఇతని నీకు కావాలని వచ్చి కాలు మీద పడుతున్నాడు. ఎక్కువగా కాలు మీద పెట్టుకోవడం చాలా డేంజర్. ఎప్పుడు కాలు లాగేస్తాడు. ఎక్కువగా కాలు మీద పడే వ్యక్తులు ఇతనికి ఏదో ఖచ్చితంగా అభిలాష ఉంటుంది. ఎవరిపైన ఎక్కువ కాలు మీద పడతారు తెలుసుకుంటారు. గురుగారు అంటే పెద్ద గురుగారు పూజ్యపాద్ భక్తే పురి గుస్సాయి మహారాజ్ రోజుకి ఒకసారి ప్రణామం చేయాలి. అతనికి కనపడిన ప్రణామం చేశాడంటే దొంగ ఈడేదో నా గురించి ఆశిస్తున్నాడు. అందుకే అంటే పొద్దున్న లేచి ఫస్ట్ టైం దర్శనం చేసుకుని ఒకసారి నమస్కారం ప్రణామం చేసి ఏంటంటే ప్రణామం చేస్తే అంటే మనం వాళ్ళ అండర్లో వెళ్ళిపోవాలి. వీడెత్తున ప్రణామం చేస్తున్నారు అని చెప్పేసి మనం అతని మాట మనం ఇవ్వాల్సింది ఖచ్చితంగా. ఇదేదో ఆశిస్తున్నాడు నా గురించి అంటారు, డైరెక్ట్గా అంటారు. అందుకే గురుగారికి ఒకసారి పొద్దున్న, మంగళవారి తర్వాత, సంధ్యాహారి తర్వాత ఒకసారి, 2 సార్లే
ప్రణామం. ఎక్కువసారి నమస్కారం చేస్తే తెలిసిపోతుంది ఇతను నీకేదో ఉన్నది. అందుకే అవసరం ఉంటే ఎవరైనా కూడా కాలు పట్టుకుంటారు, ఎన్నిసార్లు పట్టుకుంటారు, ఎంతమంది ముందైనా పట్టుకుంటారు, ఏ ప్రకారంగా సంకోచం ఉండదు. కానీ అవసరం తీరిపోతే ఇది సుగ్రీవ చేసిన పని. అవసరం తీరిపింది. భగవంతుడు అట్లా అసలు ఏ ప్రకారంగానూ చింతన లేదు, అసలు భగవంతుడు చింతన లేదు, మర్చిపోయాడు. అప్పుడు వెళ్ళి లక్ష్మణ్ అంటున్నారు, ఇతను అవకాశవాది. అప్పుడే నేను వద్దని చెప్పాను. నేను అతనికి స్వీకరించిన కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి నాకు పరిచయం చేసి, మరి ఇతనికి మీరు మిత్రుడుగా స్వీకరించండి, మీ సేవ చేస్తాడు ఇతను. ఆంజనేయ స్వామి ఎవరు? ఎప్పుడైతే గురువు ఒక జీవుడికి భగవంతుడి దగ్గర విడిచిపెట్టాడు అనుకోండి, ఎటువంటి వ్యక్తి అయినా కూడాను అతని దగ్గర ఏ క్వాలిటీ ఉన్నా క్వాలిటీ లేకపోయినా భగవంతుడు అతను ఆ జీవి పైన ఎప్పుడు కూడాను నష్టం కానీ కష్టం ఇవ్వరు. గురువు స్వీకరిస్తే ఒక గురుగారు ఉండేవారు, అతని పేరు విస్మృతి అయింది. ఆ గురుగారు ఏంటంటే శాలగ్రామాన్ని ఆరాధన చేస్తుండేరు, దైవారాధన చేస్తుండేరు. దైవారాధన చేస్తూ ఆ శిష్యులందరికీ అనేక ప్రకారంగా నేర్పించారు, శిక్ష ఇచ్చారు. కానీ ఒక శిష్యుడు ధనాభిమానంతో ఇంకో శిష్యు తాలూకు ఆస్తి అన్నీ కొనుక్కున్నాడు. అంటే వేలం వేసినప్పుడు కొనుక్కున్నారు అనమాట వాళ్ళు ఇవన్నీ. ఇతను అప్పులు అయిపోయారు. ఒక భక్తుడు అప్పులు అయిపోయారు, ఇంకో భక్తుడు ధనం ఉన్నది. అప్పులు పెడుతున్న వాళ్ళ ఆస్తి అంతా వేలం పాడుతుండేరు, ఇతను కొనేసారు. ఆ భక్తుడు పాపం చాలా దుఃఖపడుతుండేరు. అప్పుడు గురుగారు ఎదురుతలగా గురుగారే ఏమైంది, అరే అతను పాపం దుఃఖంలో ఉన్నారు, నువ్వు వేలం పాడేందుకు? నీ దగ్గర ధనం ఉన్నది కదా, ధనం ఇచ్చేసి సాయం చేయొచ్చు కదా. మీరిద్దరూ నా తలకు శిష్యులే కదా, గురు భాయిలే కదా, అన్నదమ్ములే కదా. గురువు అంటే తండ్రి, గురు భాయిలు అంటే ఒకే తలక అందములు. నువ్వు వేల వేసి అతనికి భికారిగా చేసి నువ్వు ధనాభిమానం నీకు ఉన్నది, నీకు త్యాగం చేస్తున్నావు, వెళ్ళిపో అని త్యాగం చేశారట ఆ గురువుకి. ఆ గురువు ఆ శిష్యుడు త్యాగం చేయడంలోని కొన్ని రోజుల తర్వాత గురు త్యాగం చేస్తే ఇంకేముంది, త్యాగం చేయడంలో ఆ ధనాడి వ్యక్తి పాపం తిన్నానికి లేకుండా అయిపోయాడు. అంత హాని ఆ బిజినెస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళినప్పుడు పరాజయం అయిపోయాడు, ధనం అంత హాని అయిపోయింది, మొత్తం నష్టం అయిపోయాడు. ఏ ధనంతోనే అభిమానంతోనే ఇంకొక గురువు భాయితాలు ఒక ఆస్తిని కొని అన్ని చేశాడో ఆ ఆస్తి పరుడే మొత్తం అంతను ఒకరోజు వచ్చింది తినడానికి లేదు. గురువు ఎప్పుడైతే త్యాగం చేసేస్తారో వాడు స్త్రీ సంపత్తి ఇంకా ధనము ఐశ్వర్యం మానం సన్మానం ఏమీ ఉండదు అతనికి. సో ఈ ప్రకారంగా అయిపోయాడు. గురు త్యాగం చేసేసారు, ఇటుపక్క ఆస్తి కూడా లేదు. ఒకరోజు రోడ్డు మీద వెళ్తూ జిలేబీ వేస్తున్నారు. జిలేబీ అని తెలుసు, జాంగిరి జిలేబీ. అతనికి తినడానికి ఇష్టపడ్డది, డబ్బులు లేదు, కొట్లో వేడి జిలేబీ వేస్తున్నారు. అరే నాకు ఈరోజు జిలేబీ తినడానికి ఇష్టపడుతుంది అని అనుకొని ఎవరికో ఏదో ₹1 2 అడుక్కొని ఆ జిలేబీ కొనుక్కొని తీసుకొచ్చారు. చేతిలోని వేడి జిలేబీ. తినే ముందు గురువు చెప్పిన మంత్రం, అరే ఏదైనా తినే ముందు భగవంతుడిని స్మరించాలి, భగవంతుడికి నివేదన పెట్టకుండా మనం తినకూడదు. అది ఆ బుద్ధి ఉండేది వాడికి. ఆ బుద్ధి కొద్దిగా ఉండడంలో చూడండి, భగవంతుడికి నివేదన చేయకుండా నేను తినకూడదు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ అని తులసిని స్పర్శించి తిన్నాడట. గురుగారు అక్కడ శాలగ్రామాలని పప్పు కూర అన్నం పాయసం అన్నీ నివేదన పెడుతున్నారు. కానీ భగవంతుడి చేతిలో జిలేబీ ఉన్నది భగవంతుడి చేతిలోని. ఆ గురుగారు చూశారు, అరే నేను జిలేబీ భోగం పెట్టలేదు, భగవంతుడి చేతిలో జిలేబీ అడిగింది.
నేను పప్పు అన్నం కూర చెప్పి నేను జిలేబీ ఎక్కడ వచ్చింది ఇతనికి అడిగేది భగవంతుడికి. గురుగారు భగవంతుడితో మాట్లాడుతుండే అటువంటి గురువు అతను. నేనుతో మీకు జిలేబీ పెట్టలేదు భోగము, మీకు చేతిలో జిలేబీ ఎలా వచ్చింది అంటే భగవంతుడు అన్నారు, నువ్వు ఆ శిష్యుడిని త్యాగం చేసావు కదా, అతను నాకు ఇచ్చేది. ఇతను కోపం అయిపోయాడు గురు. నేను త్యాగం చేసిన శిష్యుడి పట్ల చేతిలోనే మీరు జిలేబీ తింటారు, నేను ఇన్ని పెడుతున్నాను మీరు తినలేదు అని నేను త్యాగం చేసే శిష్యుడికి చేతిలోనే మీరు జిలేబీ తింటున్నారా అని చెప్పేసి భగవంతుడికి నిలదీస్తున్నారట. ఆ గురుగారికి అంటున్నారు, నువ్వు ఎవరికైతే ఒకసారి సమర్పణం చేసేసావో నువ్వు విడిచిపెట్టవచ్చు, కానీ నా జీవితంలో ఎవరికి విడిచిపెట్టేది లేదు. ఇది భగవంతుల కరుణ, ఈక్వాలిటీ. భగవంతుడి జీవుడికి ఎప్పుడు విడిచిపెట్టరు, అది కూడా గురువు ఒక ద్వారా అప్పచెప్తే. గురువు చెప్తున్నారు భగవంతుడు, నువ్వు గురువు, నువ్వు ఎన్నైనా లీలా చేయొచ్చు, నువ్వు కోపడవచ్చు, త్యాగం చేయొచ్చు, స్వీకరించవచ్చు, ఏదైనా చేయదాన్ని. నువ్వు గురువు పొజిషన్లో ఉన్నావు, ఎవరికి కొట్టవచ్చు, ఎవరికి తిట్టవచ్చు. గురువు ఏం చేసినా కూడా అపరాధం కాదు. మందలించవచ్చు, స్నేహం చేయొచ్చు, నువ్వు ఏదైనా చేస్తావు, కానీ నేను ఎప్పుడు త్యాగం చేయలేను జీవుడికి. నువ్వు త్యాగం చేయకపోతే నేను త్యాగం చేస్తానంటే మళ్ళీ శిష్యుడికి ఎదురేట గురుగారు, అరే నీకు భగవంతుడు త్యాగం చేయలేదురా, నేను త్యాగం చేశాను నీకు అని చెప్పేసి ఆ శిష్యుడికి వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. నీ చేత్తో ఈరోజు జిలేబీ తిన్నారు, నీకు మర్చిపోలేదు, నేను మర్చిపోయాను గురువుగా, కానీ భగవంతుడు నీకు మర్చిపోలేదు. ఇది భగవంతుడు తనకు అనుగ్రహం. ఇవన్నీ భగవంతుడు, ఇటువంటి భగవంతుడికి విడిచిపెట్టేసి ఎవరిని మనం అనుకుంటాం? మన వృథా ప్రయత్నం మనవలు అనుకున్నదానికి. భగవంతుడు మనకు ఎప్పుడైతే గురువు శరణం వచ్చామో అప్పుడు భగవంతుడు మనం విడిచిపెట్టారు. మన తాలూకు అన్ని మంచి చెడ్లు అన్నీ అతను వహిస్తారు. మీ భగవంతుడు విడిచిపెట్టినా కూడా భగవంతుడు మీకు విడిచిపెట్టారు. అదే భగవంతుడి ఖాసియత్. ఖాసియత్ అంటే ఏంటి తెలుగులో? గొప్పతనం. భగవంతుడి తాలూకు గొప్పతనం అంటే ఇది. జీవుడికి భగవంతుడు ఎప్పుడు విడిచిపెట్టారు, మర్చిపోరు. బహుశా భగవంతుడు మర్చిపోవచ్చేమో, భక్తులు మర్చిపోవచ్చు, జీవుడు మర్చిపోవచ్చు, కానీ భగవంతుడు ఎప్పుడు మర్చిపోలేదు. భగవంతుడికి గొప్పతనం ఇదే. సో విధానంగా మనం ఎక్కడికి వెళ్ళాం ఇది? సో సుగ్రీవ మర్చిపోయారు. లక్ష్మణుడికి పంపించారట, నువ్వు ఒకసారి వెళ్ళు, అసలు సుగ్రీవ్ ఏం చేస్తున్నాడు, నేను వెళ్తాను ఉండండి, వాడికి ఇప్పుడే పిలక పట్టుకొని తీసుకొని వస్తాను, ఆ రాజ్యం విడిచిపెడతాను, వాళ్ళు ఎవరు ఏం చేస్తానని చెప్పి అంటున్నారు. నువ్వు అటువంటి పనులు ఏం చేయక క్రోధంతోనే అయిపోయారు. ఎందుకంటే భగవంతుడు దుఃఖం పడుతున్నారని లక్ష్మణుడు సహించలేకపోయాడు, అస్సలు సహించలేకపోయాడు. అసలు సుగ్రీవ ఏమి హెల్ప్ చేయకపోతే అవసరం లేదు, స్వామి నాకు తెలుసు మీరు సీతాన్ని అన్వేషణ చేయాలంటే 1 సెకండ్ కావాలి, 1 సెకండ్ కూడా అవసరం లేదు, ఒకే ఒక్క బాణంతోనే మొత్తం అంతను ఎవరు ఏ ప్రకారం ఉన్నదో మొత్తం సీతాన్ని ఇక్కడికి తీసుకురాగలరు, కానీ మీరు వచ్చే కార్యం ఏంటి అనేది నాకు తెలుసు, అందుకే నేను మౌనంగా ఉన్నాను. మీకు ఈ ప్రకారంగా సుగ్రీవుల తాలూకా, వానరుల తాలూకా, ఎలుగుబండ్ల తాలూకా సేవ మీరు తీసుకొని వీళ్ళందరికీ ఒకటి చెప్పేసి మీరు ఉద్ధరించడానికి వచ్చారు. అందుకే నేను ఏం చెప్పను, ఏం చేయాలి, ఈరోజు మర్చిపోయి కాబట్టి నేను వెళ్తాను, మొత్తం రాజ్యాన్ని మీకు అతనికి దండిస్తాను అని చెప్తే లేదు. అతను నా సఖా. అంటే ఫ్రెండ్. చూడండి, అతను మర్చిపోయాడు. 4 నెలలను ఒక్కసారి నాకు పండ కాయ పువ్వ ఏం తెలియదు, అయినా కూడా భగవంతుల గొప్పతనం చూడండి, నా ఫ్రెండ్ అంటున్నాడు. ఒక్కసారి భగవంతుడు యాక్సెప్ట్ చేయాలి, కానీ జీవితంలో ఇప్పుడు రిజెక్ట్ చేయడు. అతను నా సఖా, నువ్వు మర్యాదగా చెప్తావు, అయితే కొద్దిగా భయపెట్టు. మళ్ళీ చెప్తున్నారు కొద్దిగా భయపెట్టు, ఎందుకంటే భయం లేకపోతే ఎవరు వినరుగా, కొద్దిగా భయపెట్టాలి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తబ అనుజహి సముझावा రఘుపతి కరుణా శివా भयो दिखाइले अवतु तात सोखा सुग्रीव రామ్ సియా రామ్ రామ్ సియా రామ్. సఖా సుగ్రీవుకి కొంత భయం పెట్టి తీసుకురా, ఎందుకంటే ధనాఢ్య మదంలో ఉన్నారు. ఇది ఒక నిశా కదా,
బంధువు ఒక నిశ ఎలాగో ధనం, ఐశ్వర్యం, పదవి ఇది ఒక పెద్ద నిశ. ఈ నిశాకి భయం చూపిస్తే కానీ ఈ నిశ ఎవరికి విడిచిపెట్టదు. మదంలో ఉన్నారు. ధన మదం, పదవి మదం, బలం, ఎవరికైతే ఎక్కువ బలం ఉంటుందో అది మదం. ఇవన్నీ మదం. కుర్రలు ఎవరి మాట వినరు. బలం ఉంటుంది కాబట్టి వారు ఎవ్వరి మాట వినరు. ఇవన్నీ మదం. సో అందుకే భయం తీసుకురా అని చెప్పడంతో లక్ష్మణుడు ఈ ప్రకారంగా వెళ్ళారట ధనుర్బాణం పట్టుకొని. దూరం నుంచి ఆంజనేయ స్వామి చూసేసేది. అరే లక్ష్మణుడు వస్తున్నాడు, ఇదేదో ఉపద్రవం అవుతుంది. ఇప్పుడు నడక చూసి తెలిసిపోయింది. ఇతను నడక చూసి ఏదో ఒక ఉపద్రవం చేస్తారు. పరిగెట్టి సుగ్రీవ దగ్గరికి వెళ్ళారట. धनुष चढ़ाई कहतबो जारी करो पुरछार व्याकुल नगर देखी तब ఆయహు బాలి కుమార్. ఎప్పుడైతే లక్ష్మణుడు ధనుర్బాణం కూడా విడిచిపెట్టిన ఆ కిష్కింద ధనుర్బాణం ఎట్లని కూడా ప్రత్యంచనా చేయని కూడా రెడీగా ఉన్నారు. వ్యాకులం అయిపోతున్నారు. వ్యాకులం అయి మొత్తం అందరూ ఏం చేస్తాం? లక్ష్మణ ప్రకారం ఉగ్రమైన రూపం. ఎవరు? బలరాముడు, లక్ష్మణుడు, అనంతశేషుడు. ఇతంతాలో ఒక కోపం వస్తే ఎవరు ఏ ప్రకారంగా ఎవరు? ఆంజనేయ స్వామి పరిగెట్టి వెళ్ళారట. సుగ్రీవ చూసేవా, చెప్పాను నీకు, అట్లీస్ట్ ఒక్కరోజు నేను రాముడి దగ్గరికి వెళ్ళు అని చెప్తే ఇవాళ వెళ్తాను, రేపు వెళ్తాను గడిపేసావు 4 నెలలు. ఇప్పుడు చూడు ఉపద్రవం వచ్చేసింది. లక్ష్మణుడు వస్తున్నారా అని ఎప్పుడైతే సుగ్రీవ విన్నారో ఇంక ఇతనికి అసలు ఎక్కడ కాళ్ళు చేతులు అసలే ముందే భయం. కాళ్ళు చేతిలో వణికిపోతున్నారు. ఏం చేస్తాను, ఏం చేయాలని చెప్పేసి ఆంజనేయ స్వామి కాలు పడిపోయారట. ఇతను తెలిసింది ఇది ఒకటే, నాకు మీరు తప్ప నాకు ఇంకెవరు రక్షించలేరు, నాకు మీరు రక్షించండి. ఏం రక్షిస్తాను ఈ టైంలో? గురువు శరణమై కోరుకుంటే పొమ్మ శిష్యుడికి ఏం చేయలేరు, దండిత కూడా చేయలేరు. అరే ఏం చేద్దాం చెప్తున్నారు. ఇప్పుడు సున హనుమత సంగలే తారా కరి వినితి సముझाई కుమారా तारा सहित जाई हनुमाना चरण बंदी प्रभु सूजस बखाना. లక్ష్మణుడు వచ్చే సమయానికి తారాతో సహా ఆంజనేయ స్వామి హనుమంతుడు రాముల తలక యశ కీర్తిని పాడుతున్నారట. ఇప్పుడు కీర్తన పెట్టేశారు. రాముడు ఇటువంటి వాడు కథ. ఇది లక్ష్మణుడు ఇది విని రాముడి తలక యశ ఎంత బాగా పాడుతున్నారు. అతను వచ్చేది ఏ రూపంలోని ఏ శాంతి చేసేసారు మొత్తం అంతాను. రాముడు గుణగణాల్లో కీర్తిస్తే ఎంత పెద్ద ఉద్రేకమైన ఎంత పెద్ద క్రోధం ఉన్నవాడను శాంతి అయిపోవాల్సిందే. అతను వచ్చే ఇంటెన్సివ్ వేరా. రాముడు ఈ తారా ఉన్నారు, తారాకు భక్తురాలతో పాటు గుణగణాల్లో కీర్తించవచ్చు. ఇంక ఎవరికి పట్టుకుండా అయితే కీర్తించాము. అందుకే తారాను పెట్టారు. ఎందుకంటే తారా శరణాగతి తెలుసు, ఆంజనేయ స్వామి తెలుసు, చూశారు, లక్ష్మణుడు చూశారు. అందుకే తారాను పట్టుకొని ఆంజనేయ స్వామి రాముడి తల్లక యశ గుణగణాలు కీర్తించారట. దాంతో మొత్తం అంతాను ఎక్కడ ఐస్ చేయాలో గురుగారికి తెలుసు. గురుగారికి భగవంతుడు ఎక్కడ క్రోధం అయితే, ఎక్కడ కోపం అయితే శిష్యుడికి ఎలా రక్షించాలో కూడా తెలుసు. అసలు ఏ క్వాలిటీ ఉన్నది. అందుకే చెప్తారు, గురువు శరణాగతి అయిపోతే గురువు మనకి ముందుకు వెళ్ళిపోతారు వైకుంఠ లోకానికి. మనం చనిపోయిన తర్వాత చెప్పేస్తారు భగవంతుడు స్వామికి, ఇతను నా శిష్యుడు, నరకానికి కాకుండా ఇతను తీసుకొచ్చేసేయండి అని. గురువు రెఫరెన్స్తోని మనం వెళ్తాం. గురువు శరణాగతిని ఎంత లాభం. చనిపోయిన తర్వాత మనం ఎంత అపరాధం కష్టం చేసినాడు గురువు అక్కడి నుంచి చూస్తారు. నా శిష్యుడాడు, నాకు శరణాగతి అయి ఉన్నారు, అతన్ని పిలిపించేసాడు. భగవంతుడు ఖచ్చితంగాను విష్ణుదూతుల్ని పంపిస్తారట. ఆ వ్యక్తికి తీసుకురండి గురుగారు చెప్తున్నారు. ఆంజనేయ స్వామి ఈ శిష్యుడికి లక్ష్మణుడు ఒక రేంజ్లో వచ్చాడు. ఇతనికి ఎలా కాదు పనిష్మెంట్ ఇద్దామని రాముడికి బాధ పెట్టారు. కానీ యశస్సు విని రాముడి తల కీర్తి అంటే ఏమనుకున్నారు, ఈ 4 నెలలు పాపం ఈ ప్రకారం మగ్నంలో ఉన్నారు వీళ్ళు. రాముడి తల కీర్తిని గుణగణ చేసి పాపం 4 నెలలు తెలియలేదు అని చెప్పేసి లక్ష్మణుడు అనుకొని లక్ష్మణుడికి నేరుగా వెళ్ళి సుగ్రీవ తలకు ఆసనం పైన కూర్చోబెట్టేశారట. ఎందుకు సుగ్రీవ పైన ఆసనం కూర్చోబెట్టారు? లక్ష్మణుడు ఎవరు? అనంత వాసుదేవుడికి
ఏ ఆసనంలో పాము ఉన్నది అనుకోండి, ఆ ఆసనంలో ఇంకెవరు కూర్చుంటే ఎలాగుంటుంది? వాడు ఎప్పుడైనా పాము కాటేస్తుంది అన్నటువంటి. అందుకే సుగ్రీవాసనంలో కూర్చోబెట్టారు. నువ్వు ఎప్పుడైనా నిలటవు, నీకు పాము ఉన్నది, నీ ఆసనంలో నీ పాము ఉన్నది, నువ్వు మళ్ళీ మర్చిపోతావు. లక్ష్మణ్ వెళ్ళిపోయాడు అనుకో, మళ్ళీ మర్చిపోతావు. అందుకే నీకు కూర్చోబెట్టాను నీ ఆసనంలోనే, పాము ఉన్నది, జాగ్రత్తగా అని చెప్పేసి కౌరు పంపిస్తే వెళ్ళారు. అందుకే భగవంతుడు గురువు అనుగ్రహం వల్ల కొంత కీర్తి, మానము, సన్మానము, ప్రతిష్ట, పదవి అన్నీ వస్తుంది. కానీ మనం రాముడికి మర్చిపోకూడదు, గురువుకి మర్చిపోకూడదు. మనకి చెప్పాము కదా, భక్తి రసాయన సింధులోని సర్వ ఆకర్షిత చ అని ఉన్నది కదా. సర్వ ఆకర్షణ చ, అందరూ మనకి ఆసక్తి అవుతారు, ఆకర్షణ అవుతారు. కృష్ణ భక్తి చేసే వ్యక్తి అందరూ ఆకర్షించి పడిపోతారు, అందరికీ ఆకర్షిస్తారు. కానీ మనం ఎవరికి ఆకర్షణ అవ్వకూడదు, అది కావాల్సింది. మనం ఎవరికి ఆకర్షణ అయిపోకండి, అప్పుడు కేల్కతం దుకాన్ బంద్. సో మనం ఆకర్షణ అవ్వాల్సింది భగవంతుల యొక్క గుణగణాలని, కీర్తిని, భగవంతుల యొక్క నామాన్ని. కృష్ణ భక్తి చేసేవాడు సర్వ ఆకర్షణం అయిపోతాడు. వాడు పిలక, వాళ్ళ ముండనం, వాళ్ళ తిలకం, వాళ్ళు నీట్ అండ్ క్లీన్ ఉండడం, ఏ ప్రకారంగానూ నిశాద్రవ్యాలు కానీ మాంసాహారం కానీ పవిత్రంగా ఉంటారు. పవిత్రమైన వ్యక్తులు ఖచ్చితంగానూ వాళ్ళు ఎప్పుడూ అట్రాక్టివ్గా ఉంటారు. సో ఎప్పుడైతే అట్రాక్ట్గా ఉంటారో ఖచ్చితంగా ఇతరులు అందరూ కాకులు గెద్దలాగా వస్తారు. కానీ మనం ఏం చేయాలి? మధ్యన అనంత వాసుదేవులు పట్టుకోవాలి. ఈ కాకులు గెద్దలకి పట్టుకోవాలి, వాసుదేవుడికి విడిచిపెట్టేసామనుకోండి, మనకి పట్టుకొని వెళ్ళిపోతారు, హుష్కాకి అయిపోతాం. మనకు తెలియదు, ఇంటికి వెళ్ళి ఉంటాడు అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఇంటి నుంచి రాడు, వాటికి గెద్ద పట్టుకెళ్ళిపోయింది అంతే. ఇంటికి మా 2 రోజులు అయింది ఇంటికి వెళ్ళి అంతే. మళ్ళీ చూసేటికి తిరిగి రాలేదు, కష్టం. ఈ ప్రకారంగా మాయా ఆకర్షణ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా కృష్ణ భక్తి చేసే ముందే ఆకర్షణం, కృష్ణ భక్తి చేసే ఇంకా ఆకర్షణ. సో అందుకే మనం భక్తి చేసినప్పుడు మనం ఎవరికి ఆకర్షణ అవ్వకూడదు, మనం భగవంతుడి తప్ప ఇంకెవరికి ఆకర్షణ అవ్వకూడదు. మనకి ఈరోజు ఈ పదవి, ఈ తిలకము, ఈ బట్ట, ఈ కట్టు, ఈ బట్టు మనకి వచ్చిందంటే గురువు ఇచ్చిన అలంకారం, సంపత్తి. ఎవరి బలంతో మీరు బలం, ఎవరు ధనంతో మీరు ధనాఢ్యులు. అంటే ధనాఢ్యు అంటే ఏంటి? రిచ్ పర్సన్. ఎవరి ధనంతో? గురు ధనంతో మీరు ధనమైన వ్యక్తి అయ్యారు. తండ్రి ధనంలోని మీరు ధనాలు అయ్యారు. మీరు తండ్రికి అడగరా? పితాహమస్య జగతో మాతా ధాత పితామహం వేద్యం ఓంకార వృక్షాం జరేవచ. అందరి తరగ తండ్రి శ్రీకృష్ణుడు. అతని దయ వల్ల బహు జతనే మనుష్యత్వను పాయ. మనకి భగవంతుడు అనుగ్రహం చేసేసి మనిషి శరీరం అని ధనం ఇచ్చేసరే, ఇదే మనకి భగవంతుడు ఇచ్చిన అనేక మేలు, ధనం. దీనికి మించింది మనకి ఏం బహుమతి అవసరం లేదు. మనిషి శరీరం ఇచ్చారు భగవంతుడు, మనకి విశేషమైన అనుగ్రహం చూపించారు. ఇంకా మనలోని ఏమి లేకపోయినా దుఃఖించడం, ఏం ప్రకారం శోకించడం ఏం అవసరం లేదు. స్వామి మీరు నాకు మనిషి శరీరం ఇచ్చారు, అది చాలు. ఆ శరీరంతో నేను మీకు జపం చేయగలను, కీర్తించగలను, కీర్తిని వినగలను, నేను మీకు దండవత్ చేయగలను, మీ ప్రసాదం తినగలను, మీ గుణగాలను వినగలను, మీ తిలకం పెట్టుకోగలను, మీ అతి ప్రియమైన తులసిని వేసుకోగలను. ఈ శరీరంలోనే పశు పక్షుల శరీరంలో నా తిలకం లేకపోతే కట్టు బట్టు తులసి నామము జపము ప్రసాదము ఏమీ ఉండదు. బహుత జతన పాయే మనుషు తను. ఈ మనిషి శరీరం ఇచ్చి భగవంతుడు మనకి మేలు చేశారు, అతి మేలు. అలాగే సుగ్రీవుకి వాళ్ళ రాజ్యము స్త్రీ ఇచ్చేసి మేలు చేశారు, మనకి కూడా అలాగా మేలు చేశారు ఈ శరీరం ఇచ్చి. కానీ మనం ఏంటి? భగవంతుడికి మర్చిపోతున్నాం. ఇటువంటి అమూల్యమైన శరీరము అని ధనం ఇచ్చారే, 84 లక్షల జీవరాశికి తిరిగి ఎక్కడెక్కడో తిరుగుతుండేవు. మనకి రారా బాబు నువ్వు ఎందుకు తిరుగుతావు అని చెప్పేసి నీకు మనిషి శరీరం ఇచ్చారు, నువ్వు ఇప్పుడు నాకు పొందు అయినా కూడా మనం
మదం ఎక్కి నా భార్య, నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా ప్రజలు, నా ఇల్లు, నా రాజ్యం, నా భార్య, నా పదవి అని మనం మదం ఎక్కి ఉన్నాం. అప్పుడు లక్ష్మణుడు వస్తారు, మనకు లక్ష్మణుడు రావాలి, భయం లేదు. అందుకే దుఃఖము, భగవంతుడు అనుగ్రహం. మంచి శ్లోకం ఉన్నది, అహం అనుగ్రహం. ఎవరైతే హరి అనుగ్రహం ఎవరైతే చేస్తారో వాళ్ళు అది చెప్పకూడదు. మరి చెప్తే మీరు మరి భక్తి చేయరు, నాకు వద్దు భక్తి అంటారు, మా భక్తి చేయని బాబు అంటారు. హరి ఎవరికి అనుగ్రహం చేస్తారో ఖచ్చితంగా దుఃఖం అని ఉంటారు. ఆ దుఃఖం వచ్చినప్పుడే హరిని ఇంకొద్దిగా పిలాలి, అనుగ్రహం చేసేది. దుఃఖం వచ్చింది నాకు అనుగ్రహం. ఎందుకంటే దుఃఖం లేకపోతే నాకు 2 కొమ్ములు వస్తాయి. 2 కొమ్ములు కాదు, ఈ తలనిండా కొమ్ములు వస్తాయి నాకు. ఈ కొమ్ములు పోవాలంటే దుఃఖం రావాల్సిందే. రాకపోతే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కొమ్ము వస్తుంది. ఈ కొమ్ముతోనే ఒకరికి పొడుద్దాం, ఒకరికి చంపుదాం, ఒకరికి హాని చేస్తాను తప్ప నేను ఎవరికి మేలు చేయను. దుఃఖమే రావాలి. అందుకే కుంతి చెప్తున్నారు కదా, ఏంటి అది కుంతి చెప్తున్నారు, నాకు నిత్యం నిరంతరంగా నాకు దుఃఖమే కావాలి, కష్టమే కావాలి. ఎందుకు? దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు భగవంతుడికి మనం పక్కన ఉంటాం. అదే సుఖం వచ్చినప్పుడు మనం ఎక్కడో భగవంతుడి పక్కన ఉండవు. ఎక్కడ ఉంటాం? ఇగో ఎలాగా సుగ్రీవుదలుగా రాజు, పదవి, ఈ ప్రకారంగా ఉంటాం. సో మళ్ళీ లక్ష్మణుడు పిలిచారు, చెప్తున్నారు, సునో హనుమంత. హనుమంతుడు తారా ఈ విధానంగా కీర్తన చేశారు. యహ గుణ సాధన తే నాహి హోయి, తుమ్హారి కృపా పావ కోయి. వెళ్ళి సుగ్రీవ వెళ్ళి రాముడు తలకు శరణం మళ్ళీ కోరుకున్నారు, కాలు మీద పడిపోయాడు. స్వామి, మీరు నాకు అనుగ్రహం చేసి ఉండాలి, మీరు అనుగ్రహం లేకపోతే మీ సేవ నేను చేయలేను చెప్తున్నారు. ఇవేందో నా దగ్గర ధనం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, బుద్ధి ఉన్నా, ఏది ఉన్నా ఉన్నాను, మీ సేవ నేను చేయలేను. ఎప్పటికీ మీ అనుగ్రహం ఉంటే కానీ నేను మీ సేవ చేయలేను. అతను సేవ చేయాలన్నా అతను అనుగ్రహం ఉండాలి. అతను అనుగ్రహం లేకుండా అతను సేవ చేస్తాడు. ధనం బలం వల్ల, మీ బుద్ధి వల్ల, మీ బలం వల్ల మన భగవంతుడు ఎప్పుడు సేవ చేయలేం. మీ జనం వల్ల, మీ ఏ గుణం వల్ల మీరు భగవంతుని సేవ చేయలేరు. భగవంతుడు తేషామేవానుకంపార్థం, నేను అనుకంప చేస్తే కానీ అతను నా తల సేవలని ఉండలేరు. మనం ఈరోజు స్వామి సేవ చేస్తామంటే కేవలం అతని అనుగ్రహం వల్లే, గురువు అనుగ్రహం వల్లే. గురువు వచ్చి ఎప్పుడైతే మనకు శరణం తీసుకున్నారో, స్వీకరించారో, భగవంతుడు అప్పుడు మనకు స్వీకరించారు. ఎవరు గురువుని స్వీకరించారో వాళ్ళ తాలూకా సేవ, వాళ్ళ తాలూకా నామము, వాళ్ళని భగవంతుడు ఎప్పుడు స్వీకరించారు చెప్తున్నారుగా. గురువు స్వీకరించడం వల్ల మనం ఒక లాభం ఏంటి? మనం ఎప్పుడు జీవితంలోనే అధోగతిని పొందాం. అధోగతి అంటే ఏంటి? 84 లక్షల జీవరాశులని ఎప్పుడు కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఎవరైతే గురు శరణాగతి పొందున్నారు. మళ్ళీ అతను ఎంత పాపం కష్టం ఏం చేసినా కూడా మళ్ళీ అతనికి మనస్థితను ఇస్తారు. చెయ్యి, ఈ జీవితంలో నువ్వు సేవ చెయ్యి, భగవంతుని పొందు. లేదు పొందలేతే మళ్ళీ జన్మ ఇస్తారు. అవకాశం ఇస్తూనే ఉంటారు. మనిషి జన్మమే. గురువు శరణం తీసుకున్న వ్యక్తి అధోగతి ఉండదు. గురువు శరణం తీసుకోకపోతే అతను ఖచ్చితంగాను 84 లక్షల జీవరాశికి వెళ్ళవలసిందే. ఇదే అధోగతి. గురువు శరణంని ఇది ఒకటే మనకి లాభం. ఈ జీవితంలో మనం 100% సేవ చేసుకొని భగవంతుడికి మెప్పించి మనం భగవంతుడికి వెళ్ళిపోవచ్చు. లేపని పక్షులను భగవంతుడు మళ్ళీ మనకు అనుగ్రహం చేస్తారు. ఈ జీవితంలో నువ్వు 100% చేయి. అది గురువు అనుగ్రహం వల్లే. గురువు ఒకసారి స్వీకరిస్తే చూడండి, గురువు స్వీకరించి సుగ్రీవుడు ఎంత తప్పు చేసినా కూడా మర్చిపోయారు. ఎక్కడ అడుగేస్తే రాముడు దర్శనం. వాళ్ళు ఇంకా మంచిది, చనిపోయినప్పుడు భగవంతుడి రూపం పైన ఆసక్తి అయిపోయారు. నాకెందుకు నువ్వు చంపావు, నేను మీకు వేరే ఏం చేశాను, సరే ఏదైతే ఏమైంది, నువ్వు నీ చేతిలో నేను చనిపోయాను, నాకు ఎంతో ధన్యం, నా కొడుకుని నువ్వు స్వీకరించు, నీ సేవలో ఉంచు. వాళ్ళకి ఎంత భక్తి ఉన్నది. కానీ ఇతనికి సాయం చేశారు. అతను చంపిన కూడా అతను భగవంతుడి పైన అనురాగం ఉన్నది. మరి చంపే వ్యక్తి కొడుకుకిచ్చి సేవలు ఉంచాడు. ఇతనికి రాజ్యం ఇచ్చి, వాళ్ళ స్త్రీ ఇచ్చి, ఒక్కరోజు ఒక పండు కానీ, ఒక కాయ కానీ, ఒక పుష్పం కానీ కూడా ఇవ్వలే. 4 నెలలు అయిపోయింది.
అయినా కూడాను భగవంతుడు ఆంజనేయ స్వామి స్వీకరించారు కాబట్టి అతనికి ఏ ప్రకారంగా హాని చేయలేదు. లక్ష్మణుడు వెళ్ళి హాని చేస్తారని చెప్పేసి వెళ్ళే కూడాను లేదు, లక్ష్మణ నువ్వు కొద్దిగా భయం చెప్పేసి నా మిత్రుడిని తీసుకురా నాకు దగ్గరికి. అప్పుడు వెళ్ళారు. అప్పుడు వెళ్ళి శరణం కోరుకున్నారు. స్వామి నేను ధనాఢ్యంలోని స్త్రీమత్తులోని నేను ఉంటాను, కానీ మీ అనుగ్రహం ఉంటే కానీ మీ సేవ నేను చేయను, ఇప్పుడు నాకు అనుగ్రహం చేయండి అని చెప్పారట. ఎవరు? సుగ్రీవ. తజి మాయా శయ్య పరలోకా మీటై సకల భవ సంగ వక్షేకా దేహ ధరే కర యద ఫలు భాయి भजिय राम सब काम बिहाई सोई गुणन्य सोई बड़ भागी जो रघुबर चरण अनुरागी आयुष मागी चरण सिरुनाई चले हरसि सुमरित रघुराई राम सिया राम सिया राम. అప్పుడు సుగ్రీవుకి మళ్ళీ గుర్తుపెట్టారు. అప్పుడు సుగ్రీవు ఏం చేశారు? వెంటనే విశ్వంలోని ఉన్ని వానరులందరినీ ఏకత చేశారు, ఒకటి చేశారు. రండి, ఇది సుగ్రీవుతులకు ఆజ్ఞ. వెంటనే విశ్వంలో ఎంతమంది వానరులు ఉన్నారో అందరికీ పిలిపించారు. పిలిపించి పూర్వ దిశలోని వివిధ వానరుడిని పంపించారు. వివిధ అనే వానరుడు ఉండేవారు. ఆ వివిధ వానరులను పంపించారు పూర్వ దిశలో. నువ్వు నీ టీంని తీసుకుని వెళ్ళి పూర్వ దిశలో వెళ్తావు నెలకడానికి, సీతా అన్వేషణ, భక్తి అన్వేషణ. మరి దూరంగాను ఒక వనం ఉంటుంది. ఆ వనంలోని పండు తినవు. ఆ పండు ఆ వనంతో ఒక శాపం ఉన్నది, అది తింటే వల్ల అధోగతి పొందుతావు, చనిపోతావు. మళ్ళీ ఉత్తర దిశలోని కేసరి మహారాజ్ ఆంజనేయ స్వామి తలక నాన్నగారు, మీరు వెళ్ళండి, మీరు నా గురుతుల్యం, మీరు ఒక టీం తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? మీరు ఉత్తర దిశలో వెళ్ళండి. అక్కడ ఒక నది ఉంటుంది. ఆ నదిలోని మీరు స్నానం గట్ట నీళ్ళు గట్ట తాకండి, అది చర్మరోగం గట్ట అవుతుంది. ఆ విధంగా మీరు వెళ్ళండి. మరి పశ్చిమ దిశలోని మయానుద్ అని చెప్పేసి ఆ వనంకి పంపించారు. అక్కడ ఏంటి? దారుక్ వనం అని ఉంటుంది. ఆ లోనికి వెళ్తే మీరు పాషాణం అయిపోతారు, రాయి అయిపోతారు. అక్కడ శాపం ఉన్నది ఆ వనంలోని. ఇవన్నీ చెప్పేసి ఒక్కొక్క టీంని పంపిస్తున్నారు. పూర్వ దిశలని, పశ్చిమ దిశలని, దక్షిణ దిశలని. దక్షిణ దిశలని ఆంజనేయ స్వామి, మరి అంగద్, నలనీల, జాంబవంత, మరి అంగద్, ఆంజనేయ స్వామి వీళ్ళకి పంపించారు ఒక టీం తీసుకొని. 4 దిశలు 4 సెక్యూరిటీ చేశారు. రాముడు ఆశ్చర్యపోతున్నారు. వెంటనే టీంని పిలిపించి అలర్ట్ చేస్తారు. మొత్తం ఎలాగ ఆర్మీ అలర్ట్ చేసినట్టుగా, నువ్వు ఈ దిశకెళ్ళు, నువ్వు ఈ దిశకెళ్ళు, నువ్వు అక్కడ అలాగుంటుంది, అక్కడ అలాగుంటుంది, ఆ దిశలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ పళ్ళు తినకూడదు, అక్కడ స్నానం చేయకూడదు, అక్కడ నీళ్ళు తాగకూడదు. మొత్తం అయిపోయింది. ఆశ్చర్యపోతున్నారు. ఎంత టాలెంట్ ఇతనికి ఉన్నది, ఎన్ని రోజులు వాడలేదు చూడండి. ఎప్పుడైతే స్వామి అనుగ్రహం వచ్చేసిందో ఆటోమేటిక్గా వాడికి టాలెంట్, నేను ఇలా సేవ చేస్తానని చెప్పేసి అలాట్ బుద్ధి వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది. ఎవరి చేతిని సేవ తీసుకుందని అనుకుంటారో భగవంతుడు వివిధమైన ఆలోచనలు వాళ్ళకి ఇచ్చేస్తారు. అది అతని ఆలోచనలు ఎప్పుడు అనుకోకూడదు. నాకు ఐడియాలు వస్తున్నాయి, నా తేజం, నా బుద్ధి, నా వివేకం, నా జ్ఞానం మదం అవ్వకూడదు. ఎప్పుడైతే అంగీకరించారో నీ సేవ, ఇప్పుడు నువ్వు భక్తిదేవి సీతా అన్వేషణకి మనం వెళ్ళాలి అని చెప్పడంతో సుగ్రీవుకి బోల్డ్ క్వాలిటీస్ ఇచ్చేసారు, బోల్డ్ అలర్ట్ చేయించేశారు. ఈ ప్రకారంగా సేవ మొత్తం 4 దిశలు 4 పంపించేశారు. ఈ ప్రకారంగాను సుగ్రీవు సేవాకి అలర్ట్ అయిపోయారు. పర్టికులర్గా ఇంకా తీసుకున్న ఖచ్చితంగా మనం అన్వేషణ చేయాలి, ఎలాగైనా చేయాలి మనం. మరి జాగ్రత్త. మరి ఆంజనేయ స్వామికి దక్షిణ దిశ ఎందుకు పంపించారు? దక్షిణ దిశలోని లంక ఉన్నది. ఆంజనేయ స్వామి ఖచ్చితంగాను, ఎందుకంటే రావణు తీసని చెప్పేసి అందరూ తెలుసు. అయితే రావణుడు సీతకి లంకలో ఉంచేరా, ఇంక ఎక్కడ ఉంచేరా, అతన్ని ఏ లోకంలోనూ ఉంచవచ్చు.
14 లోకంలోని అతను కింగ్గా ఉండేవాడు. ఏ లోకాలని ఏ లోతుని ఏ గృహలను దాచారో మనకు తెలియదు. అందుకే 4 చోట్లని పంపించారు. మాత్రం 100% వాళ్ళు లంకాకు తీసుకెళ్ళి ఉంటాడని చెప్పేసి ఆంజనేయ స్వామిని పంపించారు. అందరూ విధానంగానూ వెళ్ళిపోయారు అన్వేషణకి. ఆంజనేయ స్వామి లాస్ట్కి రాముడు తనకు అనుగ్రహం తీసుకుందామని ఉన్నారు. రాముడు అనుగ్రహం తీసుకున్నానికి ఆంజనేయ స్వామి వెళ్ళారు, కాళ్ళని స్పర్శించారు. అప్పుడు రాముడు ఏమిచ్చారు? ఉంగరం ఇచ్చారు. ఆంజనేయ స్వామి మీరు సీతాని చూస్తే ఈ ఉంగరం చూపి. ఎంతమంది బాణాలు ఉత్తర దిశాలను పంపించినప్పుడు దక్షిణ పూర్వలను పంపించడానికి ఎవరికి ఇవ్వలేదు. అంటే రాముడికి తెలుసు ఆంజనేయ స్వామి అన్వేషణ చేస్తారు. లేకపోతే ఎందుకు ఒకరికి ఇస్తారు ఆంజనేయ స్వామి? ఇంతమందికి ఎవరికి కూడాను ముద్రిక ఇవ్వలేదు, ఈ ఫింగర్ ఇవ్వలేదు, కానీ ఆంజనేయం ఇచ్చారు. దాని అర్థం ఏంటి? అందరికీ పంపించినప్పుడు సుగ్రీవ్ వీళ్ళందరికీ పంపించక 5 మంది ఒకరికి పంపించాలి అని చెప్పేసి తెలియదాకా భగవంతుడికి ఎందుకు వీళ్ళందరికీ పరిశాన్ చేస్తున్నా అని లేదు. ఇవేందో అందరూ భక్తిని పొందపోయినా కూడాను సాధన చేయాలి. అందరూ అన్వేషణ గురించి వెళ్ళాలి, నిలకాలి. భక్తి నేను పొందలేను, భక్తులు కొంతమంది పొందగలరు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జత్తతే సిద్ధయే యతతామాపి సిద్ధానాం కశ్చినాం వ్యక్తి తత్వత. చాలా తక్కువగా భక్తి పొందుతారు, తక్కువ మంది భక్తులు. కానీ అలాగని మేము భక్తి పొందాం కదా, మాకు అర్హత లేదు భక్తి అని చెప్పేసి మనం సాధన విడిచిపెట్టకూడదు. నామము, మంగళారతి, కీర్తనము, జపము, కథ ఇది విడిచిపెట్టకూడదు. నేను ఈ జన్మలను భక్తి పొందగలంటే నాకు రాదు, నాకున్ని గుణాలను భక్తి నేను పొందలేను. భగవంతుడు కొంతమందికి ఇస్తారు భక్తి, అందరికీ ఇచ్చారు. అది ఆంజనేయ స్వామికి ఇచ్చారు, భక్తి పొందగలరు. భక్తిదేవికి అన్వేషణ చేయడానికి కేవలం ఆంజనేయ సేవ చేయగలరు, ఇంకెవరు చేయలేరు. కానీ ఎంత వేల మంది బాణర్లు, జాంబవంతులు, నీళ్ళు నావలు ఎందుకు వెళ్తున్నారు వేస్ట్గాను? సాధన చేయాలి అందరూ ఖచ్చితంగా. సాధనతోని వీళ్ళందరిపైన అనుగ్రహం చేస్తారు. భగవంతుడి వీళ్ళందరికీ అయోధ్యని తీసుకెళ్తారు అయోధ్య. సాధన చేయాలి, గురువు అనుగ్రహం. ఆ టీంకి మెయిన్ టీం ఆంజనేయ స్వామి అందరికీ. అందుకే మన సాధన ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అలాగని సాధన బలంతో మనం భక్తి ఎప్పుడు పొందలేము. సాధనాన్ని ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. 16 మాల, మంగళారతి, జపము, కథ, దర్శనము, సేవ, మనకిచ్చిన సేవ ఎప్పుడు అవహేళన చేసామనుకోండి మన జీవితం కాదు, ఏ జీవితంలో మనం పొందలేము. ఏ సమయంలోని ఏ క్షణంలోని భగవంతుని మనపైన అనుగ్రహం చేస్తారో అతనికి రీజన్ అవసరం లేదు, అతనికి పరిశ్రమ అవసరం లేదు. ఏదో ఒక పువ్వు, ఒక కాయ, ఒక పండు రాకపోతే ఒకటి ఏదో తులసి వేసేసేవనుకోండి, ఖచ్చితంగా భగవంతుడు సరే గురువుతో మనకి యాక్సెప్ట్ చేసి ఉన్నారు. భగవంతుడు యాక్సెప్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? కానీ సాధనాలను ఏ ప్రకారంగా మనం ఆలస్యం లేకపోతే వెనకాడు అడిగామనుకోండి మన జీవితంలో ఎప్పుడు కూడా పొందలేము. అందుకే సాధన ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అలాగని సాధన బలంలో మనం ఎప్పుడు భగవంతుని పొందలేము. ఖచ్చితంగా సాధన చేయాలి. ఈ విధానంగానూ అందరికీ పంపించారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, ఏంటి వెళ్తారు రేపు చెప్పుకుందాం. రేపు బహుశా కిష్కింధ అయిపోవచ్చాము. రేపు వీళ్ళందరూ వెళ్ళి ఏం తెలుసుకుంటారు, ఏం చేస్తారు, ఎలాగ అన్వేషణ చేస్తారని చెప్పేసి రేపు మనం తెలుసుకుందాం. సో 2 minutes కీర్తన చేసి ఈరోజు కథాని విరామం చేద్దాం. మంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.